తిరుమలకి వెళ్ళాలి అని అనిపిస్తే చాలు నాకు అవకాశం దొరికినప్పుడల్లా తిరుమలకి వెళ్ళిపోతూ ఉంటా. కానీ ఈసారి మాత్రం మా ఫ్యామిలీ కూడా నాతో యాడ్ అయిపోయారు. ఇంకా మేమందరం కలిసి ఈ రోజు తిరుమలకైతే వెళ్తున్నాం. మేమైతే ఎటువంటి టికెట్ అయితే ముందుగానే బుక్ చేసుకోలేదు కాబట్టి ఇంకా తిరుపతిలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాము. తిరుపతిలో మనకి మొత్తం 3 చోట్ల అయితే టికెట్స్ అయితే ఇస్తారన్నమాట. మొదటిగా మీరు రైల్లో వచ్చారంటే విష్ణు నివాసంలో అయితే ఇస్తారు. సెకండ్, మీరు ఒకవేళ బస్ లో వచ్చారంటే బస్ స్టాండ్ కి ఎదురుగా శ్రీనివాస కాంప్లెక్స్ అయితే ఉంటుంది, అక్కడైతే ఇస్తారు. అండ్ థర్డ్ మనకు వచ్చేసి అలిపిరి స్టెప్స్ దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే ఇస్తారు. శ్రీవారి మెట్ల మట్టి వెళ్లే వాళ్ళకి కూడా భూదేవి కాంప్లెక్స్ లోనే టోకన్స్ అయితే ఇస్తూ ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. శ్రీవారి మెట్టు టోకన్ తీసుకున్నారంటే మీరు తప్పకుండా శ్రీవారి మెట్ల మట్టి నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎందుకంటే మీకు 1200 మెట్టు దగ్గర మీ టోకన్ అయితే స్కాన్ చేస్తారు. మీరు అప్పుడే దర్శనానికి అయితే వెళ్ళగలుగుతారు. లేదు మీరు బస్సులో వెళ్ళాలి లేకంటే అలిపిరి స్టెప్స్ అమ్మటి వెళ్ళాలనుకుంటే నార్మల్ SSD టోకన్స్ అయితే తీసుకోండి. అలిపిరి స్టెప్స్ పక్కనే మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. మనం లగేజ్ ఇక్కడ ఇచ్చామంటే తిరుమల కొండపైకి లారీలు అయితే వస్తాయి. లగేజ్ కౌంటర్ దగ్గర మన మొబైల్ నెంబర్ చెప్పారంటే మనకి ఇలాంటి స్లిప్ అయితే ఇస్తారు. పైకి వెళ్ళాక ఇది చూపించామంటే మనకైతే లగేజ్ అయితే ఇస్తారు. ఈ రోజు మనం టోకన్ తీసుకున్నాం కాబట్టి మనకి రేపటికైతే దర్శనం వస్తుంది. అందుకే మేమైతే అలిపిరి స్టెప్స్ అమ్మటి నడుచుకుంటూ వెళ్తున్నాం. తిరుమల అయితే ఇక్కడ మొత్తం ఇటు సైడ్ మొత్తం బెగ్గర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు మాత్రం కొంచెం డెవలప్ అయిపోయింది అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ బెగ్గర్స్ అయితే ఏం లేరు. ఎవరో ఒకరు ఏదో ఒకటి చిన్న వ్యాపారం లాగా ఏదో ఒకటి అయితే పెట్టుకొని ఉన్నారు. మెట్లెక్కగానే రాజగోపురం దగ్గరే మనకి సెక్యూరిటీ చెక్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. దీంట్లో మెయిన్ గా వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే పైకి అలో చేయరు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే రైట్ సైడ్ లో మనకి పెద్ద బండర అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ అందరూ మోకాళ్ళు తగిలిచ్చేసి పైకి అయితే ఎక్కుతూ ఉంటారు. ఇక్కడ మన మోకాల్ని తగిలిచ్చామంటే మన మోకాల సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే ఒకప్పుడు కులం తక్కువ ప్రజలకి పైకి పోవడానికి అనుమతి లేదంట. అందుకే స్వామివారి దర్శనం చేసుకోలేక ఇక్కడి వరకు వచ్చి మోకాల మీద నిలబడుకొని రాయి దగ్గర చాలా సేపు ఉన్న తర్వాత వాళ్ళు వెనకాలకి వెళ్లిపోయేవారంట. అందుకే మనం రాయి పైన చూస్తే అచ్చులైతే ఉంటాయి అన్నమాట. ఇది ఎవరు క్రియేట్ చేసినట్టు కాదు, రియల్ గా ఫామ్ అయినటి. సెకండ్ మనకి కూర్వ అవతారం అయితే వస్తుంది కొన్ని స్టెప్స్ ఎక్కినాక. మేమైతే ఇక్కడ ఒక సీటింగ్ ఏరియా ఉంటే అక్కడ అది కనిపిస్తుంది కదా, మా అమ్మ మా నాన్న మా అన్న అక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ ఎంతవరకు నడిస్తే అంతవరకు అయితే చిన్నగానే వెళ్తాము. స్పీడ్గా వెళ్తే మళ్ళీ ఆయాసం వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం కంటే చిన్నగా కూడా మేలు. గోవింద గోవింద అని స్వామివారిని పిలుస్తూ ఉంటాం కదా, అసలు గోవింద అని ఎందుకంటారో తెలుసా? దానికి కూడా ఒక చిన్న కథ అయితే ఉందన్నమాట. మనం మెట్లెక్కుకుంటూ మాట్లాడుకుందాం. సెకండ్ మనకి కనిపిస్తుంది కదా మైసూర్ గోపురం. ఇప్పుడే మైసూర్ గోపురం అయితే దాటుతున్నాం. గోవింద అనడానికి కారణం ఏమంటే ఒకరోజు వెంకటేశ్వర స్వామి భూలోకానికి వచ్చినప్పుడు అగస్త మహాముని దగ్గర ఉన్న గోవులను చూసి స్వామివారు అయితే ముచ్చటి పడతారు. ఒక గోమాతని నాకు ఇస్తావా అని స్వామివారు వచ్చేసి మహామునిని అడగగా దంపతులు ఇద్దరు వచ్చి అడిగితే తప్పకుండా ఇస్తానని మహాముని అయితే చెప్తారు. సరే అని చెప్పి స్వామివారు తిరిగి వెళ్లి మళ్ళీ పద్మావతి అమ్మతో పాటు కలిసి వస్తారన్నమాట. 300 మెట్లు దాటిన తర్వాత ఒక మెడికల్ క్యాంప్ అయితే ఉందన్నమాట. సో మా డాడీకి కడుపు నొప్పి అంటే ఒక మాత్ర అయితే తీసుకుంటున్నారు. ఇట్లా మధ్యలో మెడికల్ క్యాంప్స్ అయితే ఉంటాయి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈసారి దంపతులు ఇద్దరు వచ్చినా కూడా ఇక్కడ మహాముని అయితే బయటికి వెళ్లి ఉంటారన్నమాట. అక్కడే ఉన్న కాపలదారిని ఒక గోవుని ఇస్తామని అడుగుతూ ఉంటారు. మహాముని లేని నేను ఇవ్వలేను స్వామి అని అక్కడ ఉన్న కాపలదారి అయితే అంటూ ఉంటారు. అప్పుడు స్వామివారికి చాలా కోపం వచ్చి వెళ్లిపోతారనమాట. మహాముని తిరిగి వచ్చినప్పుడు అక్కడున్న కాపలదారి మొత్తం చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు మహాముని ఒక గోవుని వెంట పట్టుకొని అడవిలోకైతే వెళ్తారు. అప్పుడు ఆ స్వామివారిని పిలవడానికి మహాముని ఏమని పిలుస్తూ ఉంటారంటే గోవు ఇంద గోవు ఇంద గోవు ఇంద అంటే గోవు ఇక్కడ ఉంది అని అర్థం. అప్పుడు ఆ రోజు స్వామివారు అయితే ఆ పిలుపుకి పలికినారన్నమాట. అందుకే మన భక్తులందరూ స్వామివారిని గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటారు. ఒక బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తున్నాము. వెహికల్స్ వస్తున్నాయి కదా కింద. ఇంతకుముందు మనం మోకాల పర్వతం కాడికి వెళ్ళాలంటే కింద రోడ్డు క్రాస్ చేసుకొని వెళ్ళాలి ఆ జీబ్రా క్రాసింగ్ లైన్స్లో. కానీ ఇప్పుడు అట్లా లేదనమాట. బ్రిడ్జ్ అయితే కట్టారు 2 years బ్యాక్. మా అమ్మ వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం వస్తున్నారు ఈ బ్రిడ్జ్ కట్టాక. నేను ఒక 2 to 3 times వచ్చాను అనుకోండి. ఇది మంచి నిర్ణయం, ఎందుకంటే ఇంతకుముందు యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి కొన్ని, అందుకే జరగకూడదని ఇలా అయితే కట్టారు. వెంటనే ఇక్కడ జిఎంసీ అని ఉంటుంది. ఇక్కడైతే మనకు బ్యాగ్స్ అయితే మనకు ఇచ్చిన కౌంటర్ నెంబర్ బట్టి మనం అక్కడికి వెళ్ళి బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేరుగా వెళ్ళామంటే నేరుగా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడవి మన రూమ్స్ అయితే ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ రూమ్ చిక్తాయో లేవో చూద్దాం. మనం ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి రూమ్స్ ఉంటాయో లేదో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మళ్ళీ 10 కల్లా క్లోజ్ చేసేస్తారు. టైం వచ్చేసి 7 అవుతుంది, వెళ్ళాలి. మళ్ళీ క్లోజ్ చేశారంటే ఇంకేం దిక్కులే, మనకు లాకర్లోనే ఉండాలా. చూద్దాం, ఫస్ట్ లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం.
మనకి నైట్ టైం అయితే రూమ్ దొరికిందనమాట. కొద్దిసేపు ఓపికతో ఉన్నామంటే మనకి రూమ్ తప్పకుండా దొరుకుతుంది. తిరుమలలో రూమ్ దొరకడం అంటే కొంచెం కష్టమే, కానీ ఒక 2-3 గంటలు లైన్ లో వెయిట్ చేసామంటే తప్పకుండా మీకైతే రూమ్ దొరుకుతుంది అనమాట. సోలోగా వెళ్తే మనకి రూమ్ అయితే ఇవ్వరనమాట. ఒకవేళ మనకి అలాట్మెంట్ లెటర్ ఇచ్చినా కూడా మనకి కీస్ ఇచ్చేటప్పుడు పట్టుకుంటారు. సోలోగా అయితే రూమ్ అయితే అస్సలు ఇవ్వరు. రూమ్ ఎలా తీసుకోవాలో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతా. అండ్ దర్శన టోకన్ లో మనకి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. దర్శన టోకన్ లో 10 PM 11 PM అయితే ఉంటుంది, అప్పుడే వెళ్ళాలా అని. SSD టోకన్ కాబట్టి మనకి ఆ రోజు డేట్ ఉంటే చాలన్నమాట, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము అందుకే మార్నింగ్ 10 AM కి అయితే వెళ్ళిపోతున్నాము. వెంగమామలో అన్నం తినేసిన తర్వాత ఫ్రీ బస్ ఎక్కామంటే వాళ్ళు నేరుగా ఇక్కడైతే దింపుతారనమాట. ఇంకా లోపలికైతే వచ్చేసాము. దర్శనం వచ్చేసి ఈసారి కొంచెం స్పెషల్ గా ఉండబోతుంది, ఎందుకంటే ఈసారి తులాభారం అయితే ఇస్తున్నాము మా అన్న తరపు నుంచి. అంటే స్వామివారికి తులాభారం ఇస్తామని మా అమ్మ వాళ్ళైతే ముక్కొని ఉన్నారు. ఇంకా అందుకే మా అన్న ఎన్ని కేజీలు ఉన్నారో అన్ని కేజీలమైన బెల్లం అయితే ఇస్తారు. అక్కడికి వెళ్ళాక మా అన్న ఎన్ని కేజీలు ఉన్నారో ఆ బెల్లం ఎంత రేట్ ఉందో మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనం అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. శనివారం రోజు అది కూడా తిరుమలలో వెళ్ళాలంటే చాలా కష్టమని ఇప్పుడు అర్థమైంది. మొత్తానికి మన దగ్గర SSD టోకన్ ఉన్నా కూడా మనకి 8 గంటల టైం అయితే పట్టింది. అండ్ మెయిన్ ఏంటంటే చాలా మంది తెలియక ఇక్కడ మాడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారన్నమాట. ఇక్కడ స్వామివారి టెంపుల్ కి పక్కనే వరహాల స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చుట్టూరు మొత్తం మాడవీధులు అంటూ ఉంటారు. ఇక్కడైతే చెప్పులు వేసుకొని అస్సలు తిరగకూడదు. మాక్సిమం నేను చెప్పేది ఏంటంటే తిరుమలకి ఇట్లాంటి ప్లేస్ కి వెళ్ళేటప్పుడు అసలు చెప్పులే వేసుకొని వెళ్ళొద్దు. నేనైతే అసలు వేసుకొని వెళ్ళను. సో ఇక్కడతో మన తిరుమల ట్రిప్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో ఈ వీడియో ద్వారా మీకు తెలియని విషయాలు అయితే తెలుసుకున్నారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇంకా మీకు ఏమైనా తిరుమల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక్కసారి మన కామెంట్ సెక్షన్ లో వెళ్ళి కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.